మ్యామ్ రీసెంట్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, వర్జిన్ బాయ్స్ అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్ గారు రివ్యూ రైటర్స్ మీద చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ మండిపడ్డారు. ఇంకా ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారంటే కంప్లీట్లీ అగైన్స్ట్ ది రివ్యూ రైటర్, ఎస్పెషల్లీ విత్ వన్ రివ్యూ రైటర్ ఆల్సో. సినిమా ఇంత కష్టపడి చేసాం, ఇంతమంది బ్రెడ్ అండ్ బటర్, ఇంతమంది జీవితాలు, నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నా సినిమా చూసి నువ్వు ఇది బాగాలేదు బాగుంది ఎలా అయితే నీకున్న అర్హత ఏంటి? యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు ఏమంటారు? యాక్చువల్లీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు సే దట్ నేను తీసిన దానికి నీకు ఏం అర్హత ఉంది మాట్లాడటం అనేది తప్పు. మనం తీసేదే 10 మంది చూడాలని. అండ్ రివ్యూ రైటర్స్ అనేది ఇప్పుడు వస్తున్న చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఒకటి వేసాం ఏదన్నా, దాని కింద 100 కామెంట్లు వస్తాయి. నవ్ యూఆర్ యాక్సెప్టింగ్ దీస్ కామెంట్స్. వాడు చెడ్డ చెప్తున్నాడు, మంచి అంటున్నాడు, తిడుతున్నాడు, పొగుడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో యూఆర్ యాక్సెప్టింగ్ దిస్. రివ్యూ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్. అంతే, దీనికంటే కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్తున్నారు వాళ్ళు. సో రివ్యూ చెప్పడము అనేది అసలు తప్పు కానే కాదు. అండ్ దే హ్యావ్ ఆల్ రైట్స్ టు డూ ఇట్. అందులో అర్హత అనే పదానికి అర్థమే లేదు. ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ రివ్యూవర్స్. రిక్వెస్ట్ ఫర్ రివ్యూవర్స్ ఏంటి అంటే, మనం కొట్టుకెళ్తాం టు బై ఎ క్లోత్స్ ఫర్ అవర్ సెల్స్, 1 సెట్ ఆఫ్ డ్రెస్. సో మీరు ఆ చొక్కా చూడగానే మీరు ఏమనుకుంటారంటే ఒకసారి వేసుకొని చూద్దాం, ఒకసారి పైనుంచి కింద దాకే దాని కలర్ని దాన్ని దీన్ని చూసేసారు. ఆ తర్వాత మీరు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ వేరే చేసి వస్తారు. When a small shirt which is worth about 1,000 or 2,000 or 3,000 maybe 10,000, మీరు 2-3 సార్లు దాన్ని పైకి కిందకి చూసి లోపలికి వెళ్ళి వేసుకొని చూసిన తర్వాత దాన్ని డిసైడ్ అయ్యి కొనుక్కుంటున్నప్పుడు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నాం. మీరు 2 గంటల లోపల వెళ్ళారు లోపలికి, మీరు 4 సార్లు మీ ఫోన్ లైట్ ఇచ్చింది, ఆ లైట్ని ఎవరా అని చూసుకున్నారు. ఎండింగ్కి వచ్చేసాక అసలు స్టార్టింగ్ ఎట్టు స్టార్ట్ అయిందో గుర్తుండదు మీకు. అలాంటప్పుడు ఆ 2 గంటల ఫట్టును చూసామా, బయటకు వచ్చామా, దాని గురించి మాట్లాడేస్తామా అని అంటే మేబీ ఐ రిక్వెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ రివ్యూ, వాచ్ ద ఫిల్మ్ 2-3 times. మీకు రివ్యూ ఇస్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ అనుకున్నప్పుడు వాచ్ ఇట్ 2-3 times. తప్పేమో. మీరు 2వ సారి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ టైం కల్పించిన తప్పులు కనిపించకపోవచ్చు, జస్టిఫైడ్ అనిపించవచ్చు, లేదా చూసిన మంచిగా ఉన్న దాన్ని సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగాలేదనిపించవచ్చు. రివ్యూ చేసేటప్పుడు యు ఆర్ డూయింగ్ కాస్టింగ్, యు ఆర్ డూయింగ్ ద యాక్టింగ్, యు ఆర్ డూయింగ్ ది స్టోరీ, యు ఆర్ డూయింగ్ ది గ్రాఫిక్స్, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో 24 కళల్ని ఒకే 2 గంటల్లో చూడగానే నువ్వు చెప్పేయగలవు అనడం అనేది, నువ్వు ఏకసంతాగ్రాహి అయి ఉండి నువ్వు అవుట్ స్టాండింగ్ అయి ఉంటే అసలు రివ్యూలు చెప్పుకుంటే కూర్చోవు ఇక్కడ. ఇది లాస్ట్ బిట్ ఆఫ్ వై టు గివ్ ఎ ఛాన్స్ అన్నట్టు ఇంకొకసారి చూడండి, అప్పుడు మీకే కొన్ని జస్టిఫైడ్గా అనిపించవచ్చు. సో యూ కమ్ అవుట్ విత్ అ రివ్యూ. కానీ ఇప్పుడు చూశాను 8ంటికి వెళ్ళాను, గాల్ చేస్తున్నారు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ, ఆ గాల్లోనే సినిమా చూశాను, నేను బయటకు వచ్చేసి టకటక రివ్యూ చెప్పేస్తాను అంటే దెన్ బీ బ్రీఫ్ అబౌట్ ఇట్. డీటెయిల్ 1 తర్వాత ఇవ్వండి అంతే. అది ఇట్స్ రిక్వెస్ట్. బీ బ్రీఫ్ అంటే యాజ్ పర్ కథ బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వినే విధానం వేరే వేరుగా ఉంటుంది. ఒక డాక్టర్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఒకటి చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ ఏం ఫ్లాస్ ఉన్నాయని వెతుక్కుంటూ పోతాడు లాయర్. సో అందుకనే హీ కెనాట్ వెయిట్ అంటిల్ యూ ఫినిష్ ద స్టేట్మెంట్. మధ్యలో క్వశ్చన్స్ వేసేస్తూ ఉంటాడు లాయర్ అనేవాడు. అదే మామూలు వాడికి అసలు నీవు ఏం చెప్తున్నావు అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు వినేస్తాడు. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్. సో నౌ యూ ఆర్ గోయింగ్ లైక్ అ లాయర్ దేర్ because you want to review, you want to find where the flaws are, you want to find where the right is. So no right wrong పట్టుకునే మధ్యలో maybe lot of things you are missing out కదా, కొన్ని మిస్ అవుతున్నావేమో. It will be good if you can watch it for the second time. Interesting perspective. ఇప్పుడు మీకు రివ్యూ ఇవ్వడం మీ యూట్యూబ్ ఛానల్కి వ్యూవర్స్ తీసుకొస్తే దాని మూలన మీకు ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఇంకొకసారి మీరు చూడటంలో స్పెండ్ చేయడంలో తప్పులేదు. Unless until it's absolutely not your choice. మీకు అసలు అది నచ్చలేదు, మీకు అసలు అది సరిపోదు అనుకున్నప్పుడు 4 మాటల్లో చెప్పేస్తే తప్పలేదు. కానీ బట్ కొన్ని డీటెయిల్డ్ ఫిలిమ్స్ 1-2 సార్లు చూసి రివ్యూ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. అది మీకు ఇంకొక పాయింట్ కూడా అనిపించింది. ఇప్పుడు నేను రివ్యూ రైటర్ అనుకోండి, మీరు ఆడియన్స్ అనుకోండి, నా రివ్యూ దేని మీద ఉంటుంది? మీ ఫస్ట్ టైం వాచింగ్ మీద ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అనేది కదా నేను చెప్పాలి. 10 సార్లు చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు నేను ఎలా చెప్పగలను? కరెక్టే, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ టైం నువ్వు వ్యూ చేసిన దాన్నే 2వ సారి వెళ్ళినప్పుడు నీకు కొన్ని జస్టిఫైగా అనిపించచ్చు కదా. సో ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కెనాట్ డూ ఇట్ ఇన్ ద ఫస్ట్ టైం. యూ క్యాన్ డూ ఇట్, యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్ అండ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఓన్లీ దట్ అండ్ యూ ఆర్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. రివ్యూ చేయాలి, తప్పే లేదు. ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఐ ఫాలో 1 రివ్యూవర్.
స్ట్రైట్గా తన రివ్యూ వచ్చిందంటే అది నాకు సబ్స్క్రైబ్ చేస్తాను కాబట్టి వచ్చేస్తుంది, రాగానే చూసుకుంటాను. నాకు అర్థమైంది. అలాగే ఒక ఇంటర్వ్యూయర్ ఉన్నారు, తనది వచ్చింది అంటే నాకు వచ్చేస్తుంది. బికాస్ దెర్ ఇస్ అ స్టఫ్ ఇన్ ఇట్, లైక్ మాట్లాడే కాన్వర్సేషన్ అనేది మనము అడిగే ప్రశ్నలు ఇచ్చే ఆన్సర్ని బట్టి కాన్వర్సేషన్ కెన్ ప్రొలాంగ్ కదా. ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు రివ్యూ రైటర్లు 3 stars 3.5 stars 2.75 stars ఇచ్చినప్పుడు పలానా వెబ్సైట్ మా సినిమా గురించి ఇన్ని స్టార్లు ఇచ్చింది అని చెప్పి లైన్ గా 10 వెబ్సైట్ల గురించి వేసుకుంటాం కదా పోస్టర్ మీద. కాదు వేసుకుంటాం కదా, ఎందుకంటే దే టాక్ గుడ్ అబౌట్ అవర్ ఫిల్మ్ కదా. సో వెన్ వీఆర్ బయింగ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్, బయింగ్ అంటే నా ఉద్దేశం వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకొని పోర్ట్రే చేసుకుంటున్నాం. బాగాలేదన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సేమ్ కదా. అంటే బాగుంది అనే మైలేజ్ కి మనం వాడుకుంటున్నప్పుడు బాగాలేంది కూడా కనీసం మైలేజ్ వాడుకోకపోయినా తన ఒపీనియన్ తంది అని అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు బాగుంది అనేది నేను వేస్తే బాగుంది అట అని చెప్పేసి రావడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవును. సో వాళ్ళని పంపిస్తాం. బాగాలేదు అన్నా ఎలాగో రాలేడు, బాగాలేదు ఎట్లేని రాలేదు అని అయిపోతాడు. అక్కడ ఫెచ్చింగ్ ఉంది, ఇక్కడ నో ఫెచ్చింగ్. అంటే రివ్యూస్ ని తప్పడానికి లేదు. ఇమ్మీడియట్ గా బయటకు వచ్చిన ఒక్క షో కూడా రాకుండానే రివ్యూ చెప్పేస్తావేంటి, వాళ్ళు బతకద్దా, సినిమా చచ్చిపోతుంది. చచ్చిపోయేలాంటి సినిమా ఎందుకు తీసాం? వీఆర్ క్లియర్ అబౌట్ వాట్ వీ హావ్ డన్. ఆ కంటెంట్ ఈస్ గుడ్, డైరెక్టర్ది కదా, ఆ డైరెక్టర్ కథని నరేట్ చేసే వాళ్ళు స్క్రీన్ మీద అద్భుతంగా నరేట్ చేశారు. అలా చేయగలిగే వాళ్ళని నేను పెట్టుకుని చేయించాను కాబట్టి నువ్వు చూడు అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు నేను నడుస్తున్నాను. నా నడక కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఆవిడేంటి ఇలా తిరుక్కుంటే నడుస్తుంది అనొచ్చు, కొంతమంది ఏంటి వీళ్ళు స్ట్రిక్ట్ కర్రలాగా నడుస్తుంది అనొచ్చు. బట్ నీ నడకనైతే మార్చలేం కదా. సో యూ గో ఇన్ యువర్ వే. వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా టేక్ దెమ్. మేబీ in fact it helps in introspecting ourselves. Great. ఒక రివ్యూవర్ ఒక మాట అన్నాడు అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో. మీరంటే శత్రుత్వం ఉండదు కదా. నోబడీ ఈజ్ ఎనిమీ టు ఎనీబడి, నోబడీ ఈజ్ ఎ ఫ్రెండ్ టు ఎనీబడి. నేను చెప్పాను కదా, ఒక 1% ఆఫ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవి నాట్ ఎగ్జాంపుల్స్ టు అస్. ఎందుకంటే ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి, డబ్బులు తీసుకొని రాయడమో, డబ్బులు తీసుకోకుండా రాయడమో, నేను కావాలని పొగట్టమో, వద్దనుకొని పొగడకుండా ఉండడమో, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు వాళ్ళని ఎవరు చూడరు కూడా. దే నో దట్ దే ఆర్ దట్. అంటే మనం ఏంటంటే ఆ రివ్యూవర్స్ మనం ఒక మాట అంటున్నాము అంటే ఆర్ వి అండర్ ఎస్టిమేటింగ్ ద ఆడియన్స్? రివ్యూస్ ఫెంటాస్టిక్ గా ఇచ్చి ఆడని సినిమాలు ఉన్నాయి. రివ్యూస్ అన్ని ఏం బాలేవు, పెద్ద విరిచినవి సూపర్ సక్సెస్ అయినా ఉన్నాయి. ఒక సినిమా అనేది వెరీ సబ్జెక్టివ్. ఎందుకంటే మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే నాకు ఇష్టం ఉండకపోవచ్చు, మీకు వంకాయ కూర ఇష్టం అంటే నాకు ఇష్టం ఉండకపోవచ్చు. ఇట్స్ అ టేస్ట్ బడ్ ఆఫ్ మైండ్. నా నాలుకకి ఆ వంకాయ కూర రుచి నచ్చట్లేదు అంతే. దట్ డస్ నాట్ మీన్ వంకాయ ఈజ్ బ్యాడ్, ఇట్ ఈస్ గుడ్. వంకాయ అనే వెజిటబుల్ చాలా మందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అందుకని వంకాయ మంచిది కాదంటారా, మంచిది అనేసేస్తారా? కాదు కదా. సో మనం ఇచ్చే కంటెంట్ కూడా కొంతమందికి అలాంటి కంటెంట్ నచ్చుతుంది, కొంతమందికి ఇలాంటి కంటెంట్ నచ్చుతుంది. ఎవరికి ఏ కంటెంట్ నచ్చుతో ఆ కంటెంట్ కోసం అంతే కదా. ఒక వ్యక్తి అభిప్రాయం, అంతే. అభిప్రాయాన్ని 10 మంది వినేసి ఫాలో అవుతారంటే దే ఆర్ నాట్ యువర్ ఆడియన్స్. అంతే సింపుల్. బ్రో, మీరు సినిమాకి వెళ్ళే ముందు రివ్యూస్ చూస్తారా? ఎన్ని స్టార్స్ చూస్తారు? అందరూ చూస్తారు. అది కాదు ఊరినే, అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? వెళ్దాము వద్దు, ఇదేదో బాగుందంటారా అనిపిస్తే వెళ్తారా? బాలేదన్నా వెళ్తా. అది సినిమా లవర్. బాగున్నా బాగాలేకపోయినా ఫస్ట్ ఆతృతగా తెలుసుకొని, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని వెళ్తాం, బాగుందంటారా అని వెళ్తాం. అది అసలు యాక్చువల్గా మేము ఎగ్జాంపుల్సే కాదు, మేము సినిమా పిచ్చోళ్ళం కాబట్టి మమ్మల్ని అడగ. చాలా మంది మా డైరెక్టర్ ఉన్నాడు ఇంతవరకు. మా డైరెక్టరు అంటే కొంతమంది భోజనాన్ని ఏ భోజనం పెట్టినా బాగాలేదు అనుకుంటే తినేస్తారు, ప్లేట్ మంచిగా ఖాళీ చేస్తారు. ఆ టైప్లో మా డైరెక్టర్ని ఏ సినిమా అడిగినా కూడా బాగాలేదని మాత్రం అండు. ఫస్ట్ బాగుంది, ఆ తర్వాత ఏమన్నా కొంచెం బాగా గెలిగితే అప్పుడు అది కొంచెం అలా ఉండకుండా ఉండాల్సింది, ఇది కొంచెం ఇలా ఉండాల్సింది అంటాడు తప్ప. అంటే ఈజ్ అ ప్యూర్ సినిమా లవర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేస్టీ. కామెంట్ చేయబుద్ధి కాదు ఈజీగా, అందుకని ఇంకొక ఆర్టిస్ట్ ని చేయబుద్ధి. సో రివ్యూవర్స్ ఆర్ దే నాట్ బ్యాడ్. వాళ్ళు ఏమంత చీడ పురుగులు ఏం కాదు, వాళ్ళని ఏరేయాల్సినంత అవసరమే లేదు. దే ఫౌండ్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. Correct. How you found a way of expression through a cinema.
కరెక్ట్. నీ ఎక్స్ప్రెషన్ ని నువ్వు సినిమా ద్వారా చూపించాలనుకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు నిన్ను చూసి దాని ఏంటో చెప్పడంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు, నువ్వు వాళ్ళు ఒకటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? కరెక్ట్ కరెక్ట్, సూపర్. అది 25th క్రాఫ్ట్ అనుకోవచ్చు రివ్యూయింగ్ అనేది. ఏ వావ్, మంచి మాట చెప్పాను సార్ అనుకోకుండా. 25th క్రాఫ్ట్ ఈజ్ రివ్యూయింగ్. అది కూడా సినిమాలో భాగమే కదా, మరి అక్కడ నుంచి ఇంట్రోస్పెక్ట్ కూడా చేసుకోవచ్చు అన్నారు. వీ కెన్ ఇంట్రోస్పెక్ట్, ఎస్. ఒకళ్ళు ఒక మాట చెప్పారు అంటే గ్రాఫిక్స్ బాగాలేదో లేకుంటే వెనకాల గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది, వై షుడ్ ఎనీబడి గో ఫర్ ఎ గ్రీన్ మ్యాట్ స్టోరీ? నేను సినిమాకి వస్తున్నానంటే నేను న్యూజిలాండ్ చూపిస్తా, ఒకప్పట్లో స్విట్జర్లాండ్ చూపిస్తా, మైసూర్ గార్డెన్ చూపించేవాళ్ళు, బృందావన్ గార్డెన్ ఇలా ఉండేవి. అవి వదిలేసి ఓ గ్రీన్ మ్యాట్ వేసుకొని గ్రాఫిక్స్ వేసుకుని నేను బాగలేదంటే తప్పేమీ లేదు.